అందరికీ నమస్కారం. నా పేరు సుకుమార్. ప్రశ్న నాదే జవాబు నాదే అనే ఈ కార్యక్రమంలో తెలుగు బైబిల్ని ఆధారంగా చేసుకుని మీకు తెలియదు అనుకుని నాకే తెలిసిన భ్రమపడి చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం. మనం ఈ కార్యక్రమంలో బ్రదర్ సామ్యుల్ గారు మా ముందున్నారు. బ్రదర్ నమస్తే. నమస్తే బ్రదర్. బ్రదర్, ఈరోజు మన ప్రశ్న, సృష్టిని దేవుడు 6 రోజుల్లో తయారు చేశారా, 6 దినాల్లో తయారు చేశారా? బ్రదర్, మీ ప్రశ్న చాలా విచిత్రంగా ఉంది. దినమన్నా రోజన్నా ఒకటే కదా. ఆదికాండం 2వ అధ్యాయము 2వ వచనం ప్రకారం దేవుడు సృష్టిని 6 దినాల్లో చేసి 7వ దినాన్ని విశ్రమించినట్టుగా ఉంది కదా. ఒకసారి చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనము. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని ఎంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఓకే బ్రదర్, చాలామంది దేవుడు సృష్టిని 6 దినాల్లో ఎలా తయారు చేశారు, ఇది ఎలా సాధ్యమని చాలామంది ప్రశ్నిస్తుంటారు. అయితే ఇక్కడ దినం అనగా మనం అనుకున్నట్టుగా 24 గంటలు అనబడే ఒక రోజు కాదు. దినం అనగా ఒక కార్యం అని అర్థం. అంటే ఒక పనిని మొదలుపెట్టి పూర్తి అయ్యేసరికి ఒక కార్యం అయినట్టు, అనగా ఒక దినం అయినట్టు. కానీ బ్రదర్, ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం అస్తమయము ఉదయము కలగగా ఒక దినమాయను అని రాయబడి ఉంది కదా. ఒకసారి చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 5వ వచనము. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. నిజమే బ్రదర్, దేవుడు అప్పటికింకా సూర్యచంద్రుల్ని కలుగు చేయలేదు. అందుకే అస్తమయము ఉదయం అని వ్రాయబడింది. సూర్యాస్తమయము సూర్యోదయం అని వ్రాయబడలేదు. అస్తమయము ఉదయము అనే చోట మనం అనుకున్నట్టు 24 గంటలు కాదు బ్రదర్. అస్తమయము ఉదయం అనగా ఒక కార్యము పూర్తయినట్టు, అనగా ఒక దినం ఆయను. ఇంకా వివరణ కావాలి బ్రదర్? తప్పకుండా మరొక వివరణ బ్రదర్. ఎవరైనా మరణించినప్పుడు 3వ రోజు లేదా 3వ దినం ఒక కార్యం చేస్తారు, లేదా 9వ రోజు దాన్ని పెద్ద కార్యం అంటారు. అంటే ఆ కార్యం అయిపోతే అక్కడికి ఆ యొక్క పనులు పూర్తయినట్లు లెక్క. అంటే పెద్ద దినము లేదా పెద్ద కార్యము అంటారు. ఇక్కడ కార్యము అనగా దినము అని మనము జనరల్గా మాట్లాడుకున్నా మనకు అర్థమవుతుంది. అర్థమైంది బ్రదర్? ఒక దినం అనగా ఒక కార్యం పూర్తయినట్టు. మరి హోషేయ 6వ అధ్యాయము 1-2 వచనాల్లో 2 దినములు 3వ దినము అని రాయబడి ఉంది. దానికోసం కూడా వివరించండి బ్రదర్. హోషేయ 6వ అధ్యాయం 1-2 వచనములు. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకునట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఈ వచనాలు వివరించే ముందు మరొక విషయం మాట్లాడాలి. బైబిల్లోని వృక్షాలని, మొక్కల్ని ఇశ్రాయేలుకి సాదృశ్యంగా చెప్పడం జరిగింది. క్రీస్తు శిలువ మరణానికి వెళ్లే ముందు అంజూరపు చెట్టుని శపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ శపించబడ్డ అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకి సాదృశ్యంగా చెప్పడం జరిగింది. అంటే ఇశ్రాయేలీయులు శపించబడ్డారు అని మనం అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదవండి. మత్తయి 24వ అధ్యాయం 32వ వచనము. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగరించునప్పుడు వసంతకాలము ఇంక సమీపముగా ఉన్నదని మీకు తెలియును. చదవబడిన ఈ వచనం ప్రకారం అంజూరపు చెట్టు చిగురించే కాలంలో ఆయన ద్వారము దగ్గరే ఉన్నాడని చెప్పడం జరిగింది. ఇక అసలు విషయానికి వద్దాం బ్రదర్. హోషేయ 6వ అధ్యాయము 1-2 వచనాల ప్రకారం 2 దినముల అయిన పిమ్మట, అనగా 2 కార్యముల అయిన పిమ్మట అని అర్థం చేసుకోవాలి. మొదటి కార్యం క్రీస్తు శిలువ మరణం పొందుట,
అనగా ఒక దినం. రెండవ కార్యం, ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు ఒకటిగా ఏకమవ్వాలి, అనగా శపించబడ్డ అంజూరపు చెట్టు మరలా చిగురించబడాలి. అది ఒక కార్యము, అనగా ఒక దినము. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది బ్రదర్? సృష్టిని దేవుడు 6 దినాలుగా తయారు చేశారు, అంటే 6 కార్యాలుగా తయారు చేయబడింది. మరొక విషయం ఏంటంటే, మనం అనుకున్నట్టు రోజు బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు. ఇంగ్లీష్ బైబిల్లో డే అనే చోట మన తెలుగు బైబిల్లో కాలముగా పరిగణించబడుతుంది. ఇది కూడా ఒకసారి మనం గమనించాలి. అంటే బ్రదర్, 2 దినములు అయిన తర్వాత అంటే 2 కార్యాలు పూర్తయిన తర్వాత అని అర్థం. అంటే 3వ దినాన్న వారిని స్థిరపరుస్తాడు, అంటే అది 3వ కార్యంగా మనకి అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్కి మన క్వశ్చన్, క్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు? చాలామంది త్వరలోనే వస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది. అయితే మనం ఎప్పుడు వస్తారు, ఏ సంవత్సరంలో వస్తారు అనే విషయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం.